నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ అయిపోతారు. ఈ సెక్షన్ లో ప్రస్తుతానికి 35 ఉన్నారు. సో ఫౌండేషన్ లో జాయిన్ ఉన్న వాళ్ళు ఎంతమంది మ్యామ్? బయట నుంచి డే స్కాలర్స్ వచ్చే వాళ్ళు ఎంతమంది? ఈ స్కూల్లో ఆల్మోస్ట్ డే స్కాలర్స్ ఒక 5-6 ఉంటారు మ్యామ్ ఈ క్లాస్ లో. ఓకే ఓకే. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా హాస్టల్స్. ఇది స్క్వేర్ అనుకోండి, దే కెన్ ఫైండ్ ద స్క్వేర్. అట్లాగే రాంబస్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మ్యామ్? 5 years. 5 years. Like what made you to join here? My daughter, she's blind. After coming here, the thing, this one become my passion. ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యామంటే మ్యామ్, లైక్ ఏమైనా ట్రీట్మెంట్స్ జరిగాయా మ్యామ్ మీ డాటర్? యా, తను ప్రీమెచ్యూర్ బేబీ, బోర్న్ ఇన్ అబ్రాడ్ అన్నమాట. ఓకే. నేను ఇక్కడ 3rd month వచ్చాను తనని తీసుకొని. షీస్ ఆరోపి. ఓకే ఓకే. అప్పుడు తెలిసింది 3rd month ఇండియాకి వచ్చాక తెలిసింది నాకు సంథింగ్ ఇస్ డిఫరెంట్ అని. నేను తన ఐస్ చూసి డిఫరెంట్ ఉంది చైల్డ్ అని నేను ఇక్కడ హాస్పిటల్స్ తీసుకెళ్తే ఇంక అప్పటికే, అంటే ఆరోపి స్టేజ్ 1 విత్ మెడిసిన్ క్యూర్ అవుతుంది, స్టేజ్ 2 విత్ ఆపరేషన్, స్టేజ్ 2 and 3 విత్ ఆపరేషన్, స్టేజ్ 4 and 5 యాక్చువల్లీ డాక్టర్ అద్వైత్ గారు కనుక్కున్నప్పుడు బ్లైండ్ అంటే ఎవరికైనా ఐ డొనేట్ చేసినప్పుడు వాళ్ళకి పెట్టచ్చు అని. మీ డాటర్ కి అది పాసిబుల్? లేదు మ్యామ్, నేను అసలు ఫస్ట్ థింగ్ నాకు వచ్చిన మైండ్ లోకి వచ్చిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్. అయిపోతుంది అనుకున్నాను. వన్స్ దీంట్లోకి దిగాక నాదంటే దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ సర్టెన్ డిసీజెస్. కొన్ని డిసీజెస్ కి క్యూర్ లేదు, ట్రీట్మెంట్. ఇప్పుడు మా పాప ఉంది ఆరోపి, దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ హర్. లేదు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ లో ఇంకెవరైనా ఏదైనా కనుక్కుంటారేమో నాకు ఎక్స్పెక్టేషన్. ఐ ట్రాన్స్ప్లాంట్ వల్ల జరగనివి చాలా, ఇక్కడ చాలా మంది ఉన్నారు ఐ ట్రాన్స్ప్లాంట్ వల్ల జరగని పిల్లలు. ఆరోపి కేసెస్ లో అవ్వవు. అది న్యూగా ఏదైనా ఇన్వెన్షన్ ఎవరైనా ఇన్వెంట్ చేసి వాళ్ళు ఏమన్నా ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ చేసి సక్సెస్ అయితే కానీ మనం ఏం చేయలేదు. వీళ్ళకి ఏంటంటే మొత్తం ఐ అంతా ఓకే ఉంటుంది, కనెక్షన్ ఉండదు అనమాట. ఐకి బ్రెయిన్ కి నర్వ్ ఉంటుంది కదా, అది కట్ అయిపోయి ఉంటుంది బికాస్ ఆఫ్ ఓవర్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఆ నర్వ్ ఇదైపోతుంది. హోప్ సో ఫ్యూచర్ లో ఇంకా అంటే లైక్ అన్నిట్లో కూడా క్యాన్సర్ లో కానీ అన్నిట్లో మనకు వస్తుంది. అదొక్కటే మ్యామ్, అది ఉంది నాకు. సంథింగ్ ఎవరొకరు ఇన్వెంట్ చేస్తారు సంథింగ్. ఏజ్ మ్యామ్ మీ పాప ఇప్పుడు? తను 10 years. 6 years అప్పుడు ఇక్కడికి వచ్చేసాము ఇండియాకి. సో ఇక్కడే ఉంటున్నాము 6 years నుంచి. ఇప్పుడు తనకి 10 years. సింగిల్ డాటర్? బాబు ఉన్నాడు. హీస్ ఓకే, హీస్ గోయింగ్ టు స్కూల్, వెళ్ళిపోతున్నాడు.
నలుగురు విద్యార్థులతో స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసాము. దీంట్లో అందరికీ ఉచిత భోజన వసతులు కల్పించి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పాము. మొట్టమొదట 5-6 సంవత్సరాలు మనకి అనుకున్నంత కోఆపరేషన్ దొరకలేదు. ఎందుకంటే చాలామంది ఈ సంస్థ ఎన్నాళ్ళు నడుస్తుందో ఎట్లా ఉంటుందో అన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా మా పట్టుదల ఉండింది, అట్లనే కంటిన్యూ అయ్యాము. ఒక 6 సంవత్సరాల తర్వాత ప్రజల్లో నమ్మకం పెరిగింది, మన స్కూల్లో అడ్మిషన్స్ కూడా పెరిగినాయి. అప్పుడు ప్రభుత్వ సహకారం కూడా మొదలైంది. దీనివల్ల ఏంటంటే 33 సంవత్సరాల్లో ఈరోజు మా సంస్థలో 640 మంది విద్యార్థులు క్లాస్ 1 to గ్రాడ్యుయేషన్ చదువుతారు. ప్రతి ఒక్క విద్యార్థికి అన్ని వసతులు ఉచితంగా ఉంటాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, సాంఘిక పరిస్థితులు కానీ, వాళ్ళ కులము, క్యాస్ట్ ఇట్లాంటివి కూడా మనం పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి అందరినీ సమానంగా చూస్తూ విద్యను అభ్యసించడం జరుగుతుంది. intestine secretes intestine juice and also called as succus entericus. It also digests further
proteins, and the carbohydrates digest in the mouth and it doesn't occur in the stomach, and again it digests in the small intestine. The undigested food slowly enters into the large intestine and it slowly ejects through the anus. Thank you. మేము వాళ్ళ డిజేబిలిటీ ఏంటి అని మేము ఎప్పుడు మెన్షన్ చేసేవాళ్ళం కాదు. తర్వాత ఎప్పుడు వీళ్ళకి లవ్ అండ్ అఫెక్షన్, సో దాని నుంచి వాళ్ళు టోటల్గా వాళ్ళు ఏంటి అనేది మర్చిపోయి హ్యాపీగా మేము ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్కి వాళ్ళు టోటల్గా చేంజ్ అయిపోతారు ఇక్కడ వచ్చి. లైక్ హౌ యూ ఫీల్ మ్యామ్, లైక్ ఇంత ఎలా ఉంది మొత్తం స్కూల్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ? స్కూల్ బాగుంది మ్యామ్. యాక్చువల్లీ మా పాప బెంగళూరులో చదివేది ముందు, 1.5 years అక్కడ చదివింది. మాకు అక్కడ సెట్ అవ్వలేదు, అంత బాగా అనిపించలేదు. తర్వాత మేము గూగుల్లో సెర్చ్ చేసి దేవనాథ్ స్కూల్ వచ్చింది. సో 1 day ఇక్కడికి వచ్చి విజిట్ చేసాము. సో ఇక్కడ నచ్చి ఇక్కడ జాయిన్ చేసాము. బేసిక్గా మేము పేరెంట్స్ కాబట్టి మాకు ఆ పెయిన్ ఏంటో తెలుసు మ్యామ్. సో అందుకని మేము కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోగలం పిల్లలము. సో ఇక్కడ 5th నుంచి 10th వరకు టీచ్ చేస్తాము. 5th లో మాత్రమే కొంచెం మేము 1-to-1 అటెన్షన్ ఇస్తాం పిల్లలకి. 6th నుంచి వచ్చారంటే వాళ్ళు ఒక్కసారి గ్రాస్ప్ చేశారంటే లైక్ నార్మల్ క్లాస్ రూమ్, ఇక్కడ నేను నిల్చుంటాను టీచ్ చేస్తామంటే వాళ్ళు చేసేస్తారు. సో దే డజంట్ నీడ్ ఎనీ 1-to-1 అటెన్షన్ అవసరం లేదు. అదే చూస్తుంటే అదే అర్థమవుతుంది, చాలా షార్ప్ ఉన్నారు. లైక్ నార్మల్ కిడ్సే టైప్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు, వీళ్ళు ఈజీగా టైప్ చేసేస్తారు. యాక్చువల్లీ 30 words per minute చేస్తారు మ్యామ్. 30 words per minute చేస్తారు. కొంతమంది టైపింగ్ లో కొంచెము ఏం చేస్తామంటే పిల్లలు తల్లిదండ్రులు తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఎట్లాంటి పొజిషన్లో ఉంటారంటే వాళ్ళు నడవలేరు అనమాట. అంటే జనరల్ గా మనం చిన్న పిల్లలు అంటే మనం ఎత్తుకుంటాం, వాళ్ళు ఏంటంటే పెద్దగా అయినాక కూడా వీడు బ్లైండ్, వీడు ఎక్కడైనా పడిపోతాడు అది అనేసి మా స్కూల్కి తీసుకొచ్చినప్పుడు పిల్లలు నడవలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ వాడిని ఎత్తుకొని వాడికి నడవడానికి కూడా చేత. ఫస్ట్ మేము ఇక్కడ స్కూల్కి రాగానే ఫస్ట్ వాళ్ళకు ట్రైన్ చేస్తాం, మొబిలిటీ అండ్ ఓరియంటేషన్, క్లాస్ రూమ్స్కి ఎట్లా వెళ్ళాలి, ఏదైనా థింగ్స్ ఉంటే ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి అనేసి మేము అది చెప్పిన తర్వాత వాడు వితిన్ 5-6 monthsలో మొత్తం స్కూల్ గురించి నేర్చుకుంటాడు. ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్గా ఉంటారు. ఎప్పుడు క్యాంపస్లో ఎంత హ్యాపీగా ఉంటారంటే ఒకరిపైన ఒకరు చేసుకొని ఒకరికొకరు చాలా అంటే ఎంత ప్రేమగా ఉంటారంటే పిల్లలు వాళ్ళని చూసిన తర్వాత అసలు మనకి చాలా ముచ్చటగా ఉంటుంది, హ్యాపీగా. వాళ్ళ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మనం అన్ని ఉన్నప్పుడు ఎప్పుడో ఏడుస్తూనే ఉంటాము, కానీ ఆ పిల్లలు మాత్రం ఎప్పుడు హ్యాపీగా నవ్వు.
ట్రైన్ చేసేసి ఓకే. టీచర్స్ లాగా, ఎందుకంటే మాకు సఫిషియంట్ టీచర్స్ లేరు ఇప్పుడు, క్వాలిఫైడ్ టీచర్స్. అందుకనే వాళ్ళందరికీ కోర్సెస్ కండక్ట్ చేసేసి టీచర్స్ లాగా తీసుకున్నాం. అంటే ఇక్కడ ఆయాలైన తర్వాత టీచర్స్ అయినా టోటల్ డెడికేషన్. అంటే ఒక్కసారి దేవనాథ్ ఫౌండేషన్ క్యాంపస్లో అంటే అడుగు పెట్టిండ్రు అనుకోండి, వాళ్ళు మొత్తం చేంజ్ అవుతారని చెప్పాలి. మేము ఎప్పుడు ఇది స్కూల్ అనుకోము, ఇది ఒక టెంపుల్, గుడి లాగా మేము భావిస్తాము. మేము ఎట్లా భావించినామో మా టీచర్స్ వాళ్ళు అందరు కూడా లేకంటే ఒక పవిత్ర ఒక టెంపుల్కి పోయినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అట్లా మా స్కూల్కి వచ్చినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్. ఈ పిల్లల్ని చూసిన తర్వాత మేము అందరు ఏమనుకుంటారంటే మేము టీచ్ చేస్తున్నాం, మేము టీచ్ చేయడం కాదు, మనం పిల్లల నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. చాలా అంటే లైక్ మనకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే పిల్లలు ఎట్లా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటారంటే, ఇలాగనే మీలాగా ఒక అతను వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. బాబు మీకు చూపు లేదు కదా, నీకు కళ్ళు లేవు కదా, నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటావా అని అబ్బాయిని అడిగాడు. ఓకే సార్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానికి మీరు ఆన్సర్ చెప్పండి. మీకు అన్నీ ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారా నాకు చెప్పండి. అప్పుడు బాబు సారీ నేను తప్పైంది, లేదు మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్, మేము ఏది లేకున్నా కానీ అన్నీ చేయగలం, మీరు ఏం చేస్తున్నాం మేము అన్నీ చేస్తున్నాం, మాకెందుకు అంటే అన్హ్యాపీగా ఎందుకు ఉంటాం, మేము హ్యాపీగా ఉంటాము అట్లా అని అంత కాన్ఫిడెన్స్ ఉంటారు పిల్లలు. అది మన మెయిన్. అది ఇంతమంది మీద మీ ప్రేమ అనేది కనిపిస్తుంది మాకు. ప్రేమ అయితే అదే చెప్తున్నా కదా, మేము ఇచ్చేదానికంటే కూడా వాళ్ళ నుంచి మేము ఎక్కువ ప్రేమ పొందుతున్నామని అనుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎట్లాంటి కామెంట్స్ చేస్తారంటే, అంటే వాళ్ళకి తెలీదు నేను పక్క నుంచి వెళ్తున్నా అని, కానీ ఎవరన్నా వాళ్ళకి తెలియదు పాపం, టోటల్ బ్రెయిన్ కదా. అంటే ఒక అమ్మాయి డిస్కషన్ చేసుకుని, ఈరోజు మేడం నన్ను విష్ చేయలేదు, మాట్లాడలేదు అంటే, ఇంకో అమ్మాయి చెప్తుంది, లేదు మేడం చాలా వర్క్ ఉంటుంది కదా, ఆమె బిజీగా ఉన్నా కూడా ఆమె ఎప్పుడు మన మనసులో ఉంటుంది, ఆమె రాలేదు మనం విష్ చేయలేదని ఎందుకు అనుకోవాలి, అంత డీప్గా వెళ్ళిపోయింది. అట్లాంటి డైలాగ్స్ కానీ విన్నప్పుడు మేము చేసిన దానికి అది. ఈ పేరు అనేది ఎలా పెట్టారు మన దేవునాథ్ పేరు? దేవ్ అంటే గాడ్, నర్ మీన్ మానవుడు. ఈ పిల్లల్లో ఈ దేవుడిలో చూసుకుంటామన్నది వివేకానంద డైలాగ్ కూడా ఇది కూడా ఉంది కదా, మానవ సేవనే మాధవ సేవ అనేసి. ఇలాంటి పిల్లలకి సేవ చేయడం వలన అంటే అందరు కూడా నేర్చుకుంటారు. అది వివేకానంద ఇచ్చినాడు, కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు, అట్లీస్ట్ కొంతమంది ఫాలో కావాలి కదా అన్న ఉద్దేశంతో. సో డెఫినెట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ ప్రేమ అనేది దొరుకుతుంది, మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, లైక్ ఫెల్ట్ వెరీ హ్యాపీ టాకింగ్ టు యూ. అంటే మనము మెయిన్ అంటే నేను వీళ్ళను ఎలా అంటే కార్పొరేట్ లెవెల్ అని చెప్పాను కదా, అవును మ్యామ్. నార్మల్ చిల్డ్రన్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ మన స్కూల్లో ఉన్నాయి. 5th క్లాస్ నుంచి పిల్లలు ఇంత పైకి రావడానికి కారణం ఏంటంటే 5th క్లాస్ నుంచి కంప్యూటర్ నేర్చుకుంటారు వాళ్ళు. తర్వాత దాని నుంచి వాళ్ళకంటే అప్పుడు కంప్యూటర్స్ ఒక్కసారి వచ్చినదంటే వాడు ఇంటర్నెట్ ఏదైనా చేయగలుగుతాడు. అట్లా మనము కార్పొరేట్ లెవెల్ అని నేను మెన్షన్ చేస్తున్నది ప్రతిసారి, ఎందుకంటే ఓపెన్ కాంపిటీషన్లో చెస్ కానీ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ కానీ వాటిని నేను పంపిస్తాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, చిరేక్ పబ్లిక్ స్కూల్లో అలాంటి పిల్లలతో కూడా ఓపెన్ కాంపిటీషన్లో మన పిల్లలు ఫస్ట్ వస్తారు. దట్ ఈస్
వాళ్ళు మంచి ఉద్యోగాలు కూడా మెరిట్ మీద సంపాదించుకోగలుగుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందులో మనం వాళ్ళకి దయాదాక్షిణ్యాలు చూపకుండా వాళ్ళకి కూడా మిగతా వాళ్ళలాగా వసతులు కల్పించగలిగితే వాళ్ళు కూడా పైకి రాగలరు. ఈరోజు మా విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ, నేషనల్ లా స్కూల్స్, ఐఐటీలు, IIIT ఇట్లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదువుతున్నారు. నేషనల్ లా స్కూల్లో ప్రతి సంవత్సరం మా సంస్థ నుంచి 2 లేక 3 విద్యార్థులకి అందులో సీటు. ఈరోజు మా విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది బ్యాంకుల్లో సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ మేనేజర్స్ గాను, తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేయడం కానీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా మంచి పొజిషన్ సంపాదించుకోగలుగుతున్నారు. ఇదంతా ఏంటంటే మెరిట్ మీద సంపాదించుకోగలుగుతున్నారు. మా అనుభవం ప్రకారం ఏంటంటే బ్లైండ్ వాళ్ళకి మనం దయాదాక్షిణ్యాలు చూపకుండా వాళ్ళకు కూడా మిగతా విద్యార్థులతో సమానంగా చదువు కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే అన్ని వసతులు ఇచ్చి వాళ్ళు ఎంతైనా పైకి రాగలరు. మా స్టాఫ్ కూడాను అందరూ క్వాలిఫైడ్, ప్రేమ అనురాగము అంతా చూయించి పిల్లల్ని డ్రాప్ అవుట్ కాకుండా, అంటే పిల్లలు స్కూలు మానేయకుండా వాళ్ళని చదివించగలుగుతున్నారు. తల్లిదండ్రులకు సహకారం కూడా ఉంది. ప్రజలు కూడా మాకు సహకారం ఇస్తున్నందుకు మనం ఎక్కువ మంది విద్యార్థులు మన సంస్థలో చేర్చుకొని పైకి తీసుకురాగలుగుతున్నాం. అంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఏ పొజిషన్స్లో ఉన్నారు సార్? స్టూడెంట్స్ మా దగ్గర చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. అంటే మా దగ్గర చేస్తున్నారు, కొందరు నిజాం కాలేజ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్లాంటి వాటిల్లో చేస్తున్నారు. ఎవరు కూడా చదువు మానేయట్లేదు. కాకపోతే మరీ వీక్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రం ఇంటర్మీడియట్తో ఆపేసి ఏదో గవర్నమెంట్ రిజర్వేషన్ కోటాలో ఏదో ఉద్యోగం సంపాదించుకోగలుగుతున్నారు. అందరూ ఏంటంటే ఒకరి మీద ఆధారపడకుండా స్వతహాగా కష్టపడి సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ కట్టగలిగే స్టేజ్కి మా దేవనార్ సంస్థ ద్వారా చేయగలుగుతున్నాం. ఇప్పుడు దేవనార్ సంస్థ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ మాకేంటంటే ఈరోజు 640 స్టూడెంట్స్ ఉన్నారు. 1000 స్టూడెంట్స్ను కూడా చేర్చుకోవడానికి మనకు కెపాసిటీ ఉంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ మందిని చేర్చుకొని విద్యా సంస్థలో ఎక్కువ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి తీసిపోరు అన్నది మనం నిరూపించగలుగుతాం. ఇప్పుడు కామన్ పీపుల్ ఎవరైనా ఇంకా ఫండింగ్ మేము ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇవ్వచ్చు సార్? అంటే డొనేషన్ రూపంలో ఇవ్వచ్చండి. ఇప్పుడు ఈ సంస్థలు ఏంటంటే ప్రతి ఒక్కటి మనం బయట నుంచి కొంటాం. బియ్యం కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, పప్పు కానివ్వండి, పిల్లల యూనిఫామ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కొంటాం. కాబట్టి దాతలు ఏ రూపంలోనైనా సాయం చేయొచ్చు. ఇది కాకుండా కొందరు వాలంటరీ వర్క్ కూడా చేస్తామంటున్నారు. అట్లాంటివి దానికి కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాము. చాలామంది వాలంటరీ టీచర్స్ కూడా మన పాఠశాలలో పనిచేస్తున్నారు. లైక్ గవర్నమెంట్తో సహకారం ఎలా ఉంది సార్ ఈ స్కూల్కి? గవర్నమెంట్తో సహకారం బాగానే ఉంది అండి. స్టేట్ గవర్నమెంట్ కాదు, మాకు సెంట్రల్ గవర్నమెంట్తో సహకారం ఉంది. సహకారము గవర్నమెంటే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇవ్వటం ద్వారానే మన వసతులు పెంచగలుగుతాం. పబ్లిక్కి మీరు ఏదైనా మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు? పబ్లిక్ ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే చూపు లేని వాళ్ళని చూసి దయాదాన్యతను ప్రదర్శించకుండా చూపు లేని పిల్లల్ని మా పాఠశాలకు కనుక చేర్పించగలిగితే మేము వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతున్నాం. పెద్దవారు ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఎంతో కొంత సంపాదించుకోగలిగే స్టేజ్కి మనం తీసుకురాగలం. కాబట్టి ప్రజలంతా ఏంటంటే వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందులో కూడా మనం అంతా సహకారం అందించాలని కోరుకుంటున్నాం. అంటే ఈ పేరెంట్స్కి, మీరు బ్లైండ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరు జాయిన్ అవ్వని వాళ్ళు పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని భయపడకుండా వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కడ వస్తుందబ్బా, వాళ్ళు ఏం చదువుకోగలుగుతున్నారు, వాళ్ళ సేఫ్టీ ఏంటి అని ఆలోచించకుండా చేర్పించగలిగినప్పుడే మన సంస్థలో మనం వాళ్ళని తీర్చిదిద్దగలుగుతాం, వాళ్ళ భవిష్యత్తుని మనం మార్చగలుగుతున్నాం. కాబట్టి పేరెంట్స్ సహకారం చాలా ఇంపార్టెంట్. చేర్చిన పిల్లల్ని డ్రాప్ చేయకుండా కూడా చూడాలి. నేను స్టార్ట్ చేయడానికి బలమైన కారణం ఏంటంటే అమ్మా, నేను నేత్ర వైద్యుడిని. మా ప్రాక్టీస్లో ఎంతోమంది పిల్లల్ని ట్రీట్మెంట్ కొరకు తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు. కొందరికి చికిత్స ద్వారా వాళ్ళకి చూపు రాదు, వాళ్ళ జీవితాంతం అంతతోనే ఉండాలన్నప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. ఇట్లాంటి పేరెంట్స్ని చూసినప్పుడు కొంచెం అంటే వాళ్ళ భవిష్యత్తుకు మనం ఏమైనా చేయగలం అన్నది
నేను కొన్ని పాఠశాలలు కూడా చూశాను, ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు నడిపేటివి. వాటిలో వసతులు సరిగ్గా లేక, టీచింగ్ మెటీరియల్ లేక, క్వాలిఫైడ్ టీచర్స్ లేక, ఇదంతా కాకుండా అన్ని రీజనల్ లాంగ్వేజ్లో ఉండడం గమనించాం. అప్పుడు దీర్ఘంగా ఆలోచించింది ఏంటంటే, వీళ్ళ కనుక మనం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు మిగతా వాళ్ళతో పోటీపడి వాళ్ళు విద్యా సంస్థలో అడ్మిషన్స్ కానీ ఉద్యోగాలు కానీ సంపాదించుకోగలగాలనే ఉద్దేశంతో మనం 92లో 4 విద్యార్థులతో పాఠశాల స్థాపించడం జరిగింది. ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ సన్ అద్వైత్ గారు అండ్ యువర్ డాటర్. అంటే నేను నేత్ర వైద్యుడి, మా హాస్పిటల్లో కూడాను బీది వాళ్ళకి ప్రతి వారము కొన్ని ఫ్రీగా ఆపరేషన్ చేసి కనీసం ఇంచుమించు నెలకి 50 ఆపరేషన్లు ఫ్రీగా చేస్తున్నాం. ఇదంతా మా డాక్టర్ అద్వైత్ మా అబ్బాయి చేస్తాడు. ఫ్రీగా చేసి వాళ్ళకు ఒక నెల కొరకు కావాల్సిన మందులు, ఆపరేషన్ చేసిన రోజు వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళని పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళకి కానీ, వాళ్ళని హాస్పిటల్కు తీసుకుపోయి చికిత్స చేయడానికి ఇంట్లో ఎవరు లేని వాళ్ళకి కానీ దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ అంధత్వంతోనే చనిపోకుండా వాళ్ళకి చూపు వచ్చిన తర్వాత వాళ్ళు సుఖంగా ఉన్నన్నాళ్ళు బాగుండాలన్నదే మా కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్. Hi, What's your name? my name is Jyoti. Okay, Jyoti. From how many years you are studying music in this? I'm studying from 7 years back. Okay. Who is your teacher? My teacher means which teacher? Music teacher. Music teacher, sir's wife, Jayanti ma'am. Okay. Sir is our physics teacher and she'll teach music to us. Okay. Very nice. Can you sing one good song for us? Okay, definitely. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా, గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమని పామ, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోని ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీరగులానలలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా, సాగమపమాగ 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 గమపమాగ గమని పాం, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. థ్యాంక్ యూ. Super. Very nice. థ్యాంక్ యూ. It's simply perfect. And ఇక్కడ ఉన్న వాళ్ళు మంచి మంచి పొజిషన్స్ లోకి వెళ్ళారు. And he will tell about the background of the study and then he will explain the project. Okay? Yes. Mahendra, introduce yourself. Good afternoon to all. This is Mahendra Reddy from class 9. I'm studying in Devna School for the Blind. Now I'm going to introduce a project which we have done for visually challenged children. The title of this project is Acid-Base Neutralization Experiment. The background study of this project is when base is mixed with acid, it produces salt and water. In this experiment, we have taken 30 ml diluted HCl in beaker with phenolphthalein indicator and 25 ml NaOH in burette. When NaOH is mixed with HCl, slowly it turns into pink color as well as
colorless. But we cannot see the which is pink color as well as colorless. So that's why we have done this project to identify pink color or as well as colorless during this neutralization experiment. Now my friend will explain this project. Good afternoon, this is Satvik from class 9. I'm studying in Devna School for the Blind. Today I'm explaining about acid-based neutralization experiment which is done for visually challenged umpire. This is retard stand. This is base. Retard stand is connected clamp holding burette, attached braille scale with pointer. This is stopcock. This is beaker. In this beaker, 30 ml diluted HCl with phenolphthalein indicator. Since we cannot see color as well as colorless, so we have provided 2 graphite rods. One graphite rod is connected to positive wire to LED, then resistor to buzzer to switch to the positive power source, and another graphite rod is connected to negative power source. So H3O plus ions are moving in the acid when I on the switch. So it will give big buzzer sound. So since I will open stopcock, then NaOH is mixing drop by drop. So it may appears pink as well as disappears. It may appears and disappears. So I cannot understand. I can understand by the reduction of the sound. At the point of neutralization, both the ions are same and sound is very feeble. So I am closing it because it will take some time. So I don't know which beaker contains acid and which beaker contains base. Both are colorless. So we pasted one braille paper written in HCl, but after some times it may also go. So we connected beaker to a touch sensor. It will give big buzzer sound. So I can understand in this beaker acid is there. So another beaker we connect vibrator circuit which vibrates in our hand. I can understand that beaker contains base. Thank you. లైక్ ఏదైనా మంచి ఇన్సిడెంట్ ఉందమ్మా, హ్యాపీ ఇన్సిడెంట్ ఇన్ దిస్ 33 years? చాలా ఉన్నాయి. మీరు రికార్డ్ చేసుకోలేరా అంటే ఎవ్రీ డే వన్ ఇన్స్పిరేషన్, ఎవ్రీ డే వన్ ఇన్సిడెంట్. ఒక అమ్మాయి అంటుంది అనమాట, ఒక అబ్బాయి ఏమంటాడు, దేవ్ నాట్ గివ్ ఫర్ ద రూట్స్, వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. ఇంకో అమ్మాయి ఏమంటది తెలుసా, మై పేరెంట్స్ గివ్ ద న్యాచురల్ బర్త్, కానీ డాక్టర్ సార్ మేడం గేవ్ దేర్ బాటమ్ ఆఫ్ హార్ట్, వి బోర్న్ ఫ్రమ్ దెమ్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అదే చెప్తున్నా, ఇట్లాంటివి విన్నప్పుడు ఏంటంటే మేము ఏం చేసిన దానికంటే కూడా మేము వాళ్ళ నుంచి పొందింది ఎక్కువ హ్యాపీనెస్ అనిపిస్తుంది.